హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. డీప్ వెబ్ మర్డర్ షో యాపిల్ టీవీ అండ్ కొన్ని ఫ్రీ వెబ్సైట్స్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక హాలీవుడ్ స్లాషర్ ఫిల్మ్. రకరకాల యంత్రాలతో, గొడ్డలతో, కత్తులతో పొడిచి మనిషిని ముక్కలుగా కోసి చంపేస్తూ ఉంటారు కదా. ఇలాంటి మూవీస్లన్నింటినీ స్లాషర్ ఫిల్మ్స్ అంటారు. రన్ టైం జస్ట్ 1 hour 20 minutes మాత్రమే ఉంది. ఎక్కడ మసాలా సీన్స్ లేవు, కొంచెం వైలెన్స్ ఉంది. పర్లేదు అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మరి ఈ డీప్ వెబ్ మర్డర్ షో, మరి ఈ షో ఎలా ఉందో తెలుసుకునేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. వీడియో నచ్చితే ఒక్క లైక్ వేయండి చాలు. ముందుగా ప్లాట్ ఏంటంటే, డీప్ వెబ్లో ఒక మర్డర్ షో జరుగుతూ ఉంటుంది. దాన్ని చాలామంది లైవ్ చూస్తూ ఉంటారు డబ్బులు పే చేసి. అవన్నీ క్రిప్టో టైప్లో ఉంటాయి. ముఖానికి ఫేస్ మాస్కులు వేసి చంపుతూ ఉంటారు. డబ్బులు కట్టేవారు చూసి ఆనందిస్తుంటారు. స్టార్టింగ్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి చంపేస్తారు. ఆ అమ్మాయి ఒక పాడ్కాస్టర్ యొక్క సిస్టర్. తన సిస్టర్ మరణానికి కారణం వెతుకుతుంటే డీప్ వెబ్లో ఈ మర్డర్ షో గురించి తెలుస్తుంది. సో హీరో వాళ్ళని కనిపెట్టాడా లేదా, తనకి ఎవరు సహాయం చేశారు, ఇదంతా కూడా మీరు మూవీలో చూస్తారు. మరి ఈ మూవీ చూశాక నాకైతే మీరు మరీ డీప్గా ఈ మూవీని ఏదో ఎక్స్పెక్ట్ చేసి డౌన్లోడ్ చేస్తామనుకుంటే కొంచెం ఆగండి. అంతేం లేదు అక్కడ. ఈ మర్డర్ షో చూస్తుంటే మనకు నీరసం వచ్చి మనల్ని మర్డర్ చేసినట్టుంది. ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీశారు భయ్య. నాకైతే ఒక పనికి మాలిన వరస్ట్ ఫిల్మ్ చూసాను అనిపించింది. ముఖానికి ఫేస్ మాస్కులు, డైలాగ్స్ ఉండవు. సో బాడీ లాంగ్వేజ్తో ఎలా భయపెట్టాలి, బేభత్సం సృష్టించాలి. ఇక్కడ బేభత్సం కాదు, వాళ్ళ యాక్టింగ్తో నీరసం తెప్పించారు. ఈ షోకి అయితే ఒక దండం. ఇంట్లో ఏదో ఒక షో వేసుకుంటే బెటర్ ఏమో. ఇంకా ఒకే ఒక మర్డర్తో మూవీ మొత్తం క్లైమాక్స్ తీసుకొచ్చారు. 1 hour 20 minutes రన్ టైం కాస్త 3 గంటలు చూసిన ఫీలింగ్ అయితే వచ్చింది. ఓవరాల్గా కథను మంచి ఎఫెక్టివ్గా చెప్పి మంచి యాక్టింగ్ కూడా ఉంటే బాగుండేది. లో బడ్జెట్ ఫిల్మ్ కాబట్టి లోగానే ఉన్నాయి. అసలు క్వాలిటీ లేదు, కంటెంట్లో కూడా మ్యాటర్ లేదు. చూసిన వారికి టైం బొక్క తప్పించి మరేం లేదు. మరి ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అంతా 1.5 out of 5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం అసలు మర్చిపోవద్దు. బై బాయ్. జై హింద్.